ప్రతిపక్షాన్ని ఎన్ని విధాలుగా వేధించవచ్చునో జగన్మోహన్ రెడ్డి ప్రపంచానికి చాటి చెప్తున్నారు. 2024లో అధికారం కోల్పోతే తనపై ఎన్ని కేసులు ఎలా పెట్టవచ్చునో కూడా జగన్ చెప్పకనే చెప్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పంచాయతీ భవనాలకు, ప్రభుత్వ భవనాలకు వైఎస్ఆర్సీపీ రంగులు వేసి హైకోర్టు ఆదేశాల మేరకు వాటిని తొలగించిన విషయమే తీసుకుందాం. ఈ వ్యవహారంలో దాదాపు 2000 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయింది. ఇందుకు జగన్మోహన్ రెడ్డితో పాటు సంబంధిత అధికారులపై కేసులు పెట్టవచ్చు కదా. అసలైన నిధుల దుర్వినియోగం అంటే ఇదే కదా. ముఖ్యమంత్రి సతీమణి భారతీరెడ్డి పర్యవేక్షణలో వెలువడుతున్న రోత పత్రికను నెలకు దాదాపు 5 కోట్లు చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేసి వాలంటీర్లకు సరఫరా చేయడం అధికార దుర్వినియోగం కాదా? దేశంలో పత్రికా రంగంలో ఇలా ఎక్కడైనా ఎవరైనా చేశారా? ఈ వ్యవహారంపై ప్రభుత్వం మారి భారతీరెడ్డిపై కేసు పెడితే ఎవరు మాత్రం తప్పుపట్టగలరు? పేదలకు ఇళ్ల స్థలాల సేకరణలో జరిగిన అవినీతిపై ఎంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులపై ఎన్ని కేసులు పెట్టవచ్చో లెక్కలేదు. ఇక మద్యం, ఇసుక విషయం చెప్పే పనే లేదు. గనులు, పోర్టులను బలవంతంగా గుంజుకున్న విషయంలో జగన్ అండ్ కోపై ఎన్ని కేసులైనా పెట్టవచ్చును. రాజధాని అమరావతిలో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన భవనాలను నిరుపయోగంగా మార్చినందుకు జగన్ పై కేసు పెట్టవచ్చు కదా. ప్రభుత్వం మారితే తనపై ఎన్ని కేసులు పెట్టే అవకాశం ఉందని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతానికి తన రాజకీయ ప్రత్యర్థులపైనే గురి పెట్టడం ఆయన నైజానికి అర్థం పడుతోంది. మోసపూరిత రాజకీయానికి అలవాటు పడిన జగన్ ఇప్పుడు చంద్రబాబుపై కేసులు పెట్టుకుంటూ పోవడం ద్వారా ఆయన తన పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించకుండా చూడాలనుకుంటున్నారు. మద్యం ధరలు, ఇసుక రేట్లు, కరెంటు ఛార్జీలు వగైరా పెంచి దోచుకున్నారని తనను నిందించకుండా ఉండడానికై చంద్రబాబు రేట్లు పెంచకుండా ప్రభుత్వ ఖజానాకు నష్టం చేశారని ఎదురు కేసులు పెట్టాలనుకునే స్ట్రాటజీ ఉంది చూసారా. ఇలాంటి ఆలోచనే నభూతో నభవిష్యతి, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ లాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్. తన పరిపాలనా సామర్థ్యాన్ని ఎవ్వరూ ప్రశ్నించకుండా క్రిమినాలజీలో ఆరితేరిన జగన్మోహన్ రెడ్డి ఈ మార్గాన్ని ఎంచుకుని ఉండవచ్చును గాని ప్రజలు అమాయకులు కారు. అందుకే చంద్రబాబుపై పెడుతున్న కేసులను ఎవ్వరూ నమ్మడం లేదు. ఒకటి అరా సందర్భాలలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని చెప్పుకుంటే ప్రజలు అంతో ఎంతో నమ్మి ఉండేవారు. స్కిల్ కేసులో కూడా చంద్రబాబును అన్ని రోజుల పాటు జైల్లో నిర్బంధించకపోయి ఉంటే ఆయనపై ఇంత సానుభూతి ఏర్పడేది కాదు. అరెస్ట్ అయిన 4-5 రోజులకే విడుదలై ఉంటే చంద్రబాబు తప్పు చేశారేమోనని కొంతమంది అయినా నమ్మి ఉండేవారు. అయితే జగన్ అండ్ కో అత్యుత్సాహం వల్ల ప్రతిదీ బూమరాంగ్ అవుతోంది. చంద్రబాబుపై తాజాగా నమోదు చేసిన ఇసుక కేసులో 10,000 కోట్లు దోపిడీ జరిగిపోయిందని జగన్ రోత పత్రిక అచ్చేసింది. 2 నెలలకే అంత దోపిడీ జరిగే అవకాశం ఉంటే ఏడాది నుంచి టెండర్ కూడా లేకుండా ఇసుక తవ్వకాలను అనుమతిస్తున్న జగన్ రెడ్డి ఇంకెంత దోపిడీకి పాల్పడి ఉంటారో అన్న అనుమానం రాకుండా ఉంటుందా? దోపిడీకి అలవాటు పడిన వారికి అన్నింటిలో దోపిడీనే జరుగుంటుందని అనుమానం రావడం సహజం. వైద్యం కోసం చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడంపై కూడా జగన్ అండ్ కో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ కు మాత్రం దేశాన్ని ఉద్ధరించమని బెయిల్ ఇవ్వలేదు కదా. రాజమండ్రి నుంచి విజయవాడలోని తన నివాస గృహానికి చేరుకోవడానికి చంద్రబాబుకు 12 గంటలకు పైగా సమయం పట్టడానికి ఆయన ఏమైనా యుద్ధంలో గెలిచి వస్తున్న యోధుడా అని సజ్జల వ్యాఖ్యానించారు. ఇప్పుడు 10 ఏళ్లు వెనక్కి వెళదాం. అప్పుడు చెంచల్గూడ జైలు నుంచి బెయిల్ పై విడుదలైన జగన్ రెడ్డిని సమరయోధుడని ఊరేగించారా? దీనికి సజ్జల సమాధానం చెప్పాలి. సజ్జల వంటి వారు ఇలాంటి చిల్లర విషయాలపై మాట్లాడకుండా తెలంగాణ పాలకులు తమను వెక్కిరిస్తున్న విషయంపై దృష్టి పెట్టడం మంచిది. సింగిల్ రోడ్ ఉందంటే అది ఆంధ్రప్రదేశ్, డబుల్ రోడ్ ఉందంటే అది తెలంగాణ అని చీకట్లు ముసిరితే అది ఆంధ్రప్రదేశ్, వెలుగులు విరజమ్మితే అది తెలంగాణ అని ముఖ్యమంత్రి కేసీఆర్ హేళన చేసినందుకు జగన్ అండ్ కో సిగ్గుపడాలి కదా.
ఆంధ్రప్రదేశ్లో కూడా త్వరలో ఎన్నికలు జరుగుతాయి కదా. అప్పుడు కేసీఆర్ వలె తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ ఏ విషయంలో మెరుగ్గా ఉందో చెప్పుకోగల దమ్ము ధైర్యం జగన్ అనుకోకుందా? ఇంతకు చంద్రబాబుపై ఇబ్బడి ముబ్బడిగా కేసులు పెట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఆయనకు మేలు చేస్తున్నారా లేక కీడు చేస్తున్నారా? అంటే మేలే చేస్తున్నారని చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు. చంద్రబాబును జైలుకు పంపినా ప్రజల్లో కనీస స్పందన లేదని ఆత్మవంచన చేసుకుంటే అది వారిష్టం. షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్డు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఇలాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన DTCP అప్రూవ్డ్ లేఅవుట్. ఒక్కటి మాత్రం నిజం, ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన అభివృద్ధి, ముఖ్యంగా IT రంగం అభివృద్ధికి తీసుకున్న చర్యలు ఇప్పటి తరానికి ఈ అరెస్టు పుణ్యమా అని తెలిసొచ్చాయి. దేశంలో ఏ నాయకుడికి దక్కనంత గౌరవం ఇప్పుడు చంద్రబాబుకు దక్కింది. ప్రజల్లో మంచి పేరున్న రాజకీయ నాయకుడు చనిపోతే జనాలు బాధతో బయటకు రావడం సహజం. కానీ ఒక నాయకుడు బెయిల్పై బయటకు వస్తే ఆయనను చూసి నైతిక మద్దతు ఇవ్వడానికి వేలాది మంది జనం తెల్లవార్లు రోడ్లపైనే జాగారం చేయడాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా చూసామా? చంద్రబాబుపై పెడుతున్న కేసులు కక్షపూరితమైనవి అని ప్రజలు నమ్మడం వల్లనే ఆయనకు ఇంతటి ఆదరణ లభించింది. ఈ స్పందన చూశాక ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా చనిపోలేదని, ప్రజల్లో చేవ ఇంకా మిగిలే ఉందన్న నమ్మకం కలుగుతోంది. మంచి చెడుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకోలేనంత నిస్తేజంలో జనం లేరన్న విశ్వాసం ఏర్పడింది. ప్రజల్లో ఇంతటి చైతన్యం రావడానికి కారణమైన జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పకపోతే ఎలా? రావణుడి పాత్ర ఉన్నందుకే రాముడికైనా గుర్తింపు వచ్చింది. ఆయనను పూజిస్తున్నాం. మహాభారతంలో కౌరవులు లేకపోతే పాండవుల ఔన్నత్యం తెలిసేది కాదు కదా. ప్రజల్లో చైతన్యం వెల్లివిరిసినప్పుడు వ్యవస్థలు కూడా అన్యాయం వైపు నిలబడ్డానికి భయపడతాయి. వ్యవస్థలను మేనేజ్ చేయడం పరిపాటిగా మారిన ఈ దశలో ప్రజలే చొరవ తీసుకుని బయటకొస్తే వ్యవస్థలన్నీ బాధ్యతతో వ్యవహరిస్తాయి, హద్దుల్లో ఉంటాయి. కాగా ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు చంద్రబాబు విషయంలో జగన్ రెడ్డి నడుపుతున్న వికృత రాజకీయ క్రీడ తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కి ఇబ్బందిగా మారింది. చంద్రబాబు అరెస్టు ప్రభావం తెలంగాణ రాజకీయాలపై కూడా పడుతోంది. సెటిలర్లు మాత్రమే కాకుండా తెలంగాణలో చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని అభిమానించే వారు సైతం జగన్ను అసహ్యించుకుంటున్నారు. ఈ పరిస్థితికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కారణమన్న భావన వారిలో ఏర్పడింది. ఈ పరిణామం అధికార బీఆర్ఎస్ కు నష్టం చేయవచ్చునన్న ఆందోళన ఆ పార్టీ ముఖ్యులలో ఏర్పడింది. అందుకే చంద్రబాబు అరెస్టును పోటీపడి మరీ ఖండిస్తున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన సమావేశం అనూహ్యంగా సక్సెస్ కావడంతో దానికి విరుగుడుగా అదే స్టేడియంలో జగన్ మద్దతుదారులు కూడా సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు తనకు మద్దతుగా ఉన్న సెటిలర్లు చంద్రబాబు అరెస్ట్ తర్వాత దూరం కావడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితికి కారణమైన జగన్మోహన్ రెడ్డిపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు. బుద్ధి ఉన్న వారు ఎవరు కూడా ఎన్నికలు పెట్టుకుని చంద్రబాబును అరెస్ట్ చేయిస్తారా అని మంత్రి కేటీఆర్ బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో సెటిలర్ల ప్రభావం ఏ మేరకు ఉండబోతుందన్నది డిసెంబర్ 3వ తేదీన వెల్లడవుతుంది. సెటిలర్ల వల్ల భారత రాష్ట్ర సమితికి నష్టం జరిగిందా లేదా అన్నది స్పష్టమవుతుంది. ప్రభావం కనిపిస్తే ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకునే ప్రతి యాక్షన్ కు తెలంగాణలో రియాక్షన్ ఉంటుందని నిర్ధారణ అవుతుంది. తన చర్యల వల్ల తనకు అండాదండగా ఉంటున్న కేసీఆర్ కు జగన్ నష్టం చేశారా లేదా అన్నది కూడా స్పష్టం కావడానికి మరో నెల రోజులు వేచి చూడాల్సిందే.